వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రవి ప్రకాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు టీవీ9 సహా 6 లోగోలను అక్రమంగా విక్రయించారంటూ కేసు నటుడు కమల్ హాసన్ పై కోడిగుడ్లు రాళ్ల దాడి రాజకీయాల్లో క్వాలిటీ తగ్గిపోతోందన్న కమల్ హాసన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా తెలంగాణలో నేడు రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఇక డీటెయిల్స్ చూస్తే టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది టీవీ9 ఛానల్ లోగో సహా 6 లోగోలను తన సొంత ఛానల్ మోజో టీవీకి అమ్మేశారంటూ ఆయనపై మరో కేసు నమోదైంది ఏబీసీపీఎల్ డైరెక్టర్ కౌశిక్ రావు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు రవి ప్రకాష్ ఎంవీకేఎన్ మూర్తి కలిసి టీవీ9 లోగోలను మోజో టీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్స్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు 99,000కు విక్రయించారని కౌశిక్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇదంతా మౌఖిక ఒప్పందం ప్రకారమే జరిగిందని తెలిపారు ఈ మేరకు గతేడాది 31న డీడ్ ద్వారా వాటిని రాసి ఇచ్చేసినట్టు వివరించారు దేశంలో గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అంటూ మక్కల్నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతుంది గురువారం ఓ బహిరంగ సభలో ఆయనపై 2 గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు రాళ్లు విసిరారు దాంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా తాను బెదిరేది లేదన్నారు కమల్ హాసన్ రాళ్లు విసిరిన 2ని కమల్ హాసన్ అభిమానులు చితకబాదబోతుంటే అడ్డుకున్న పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు రాజకీయాల్లో క్వాలిటీ తగ్గిపోతోందన్న కమల్ హాసన్ ఆ బురదలో తాను కొట్టుకుపోదలుచుకోలేదని అన్నారు అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు అతివాదులు ఉన్నారని చరిత్ర చెబుతోందన్న కమల్ హాసన్ తన వ్యాఖ్యలు శాంతి సౌభ్రాతత్వాలను పెంచేందుకే అన్నారు తాను ముస్లింలు క్రైస్తవులు హిందువులకు చేరువవుతున్నానని తెలిపారు తనపై బ్యాన్ వేయడం న్యాయం కాదన్న కమల్ హాసన్ ఇదివరకు కూడా గాడ్సేపై ఇదే అభిప్రాయాన్ని చెప్పానన్నారు ఈసారి మాత్రమే తన వ్యాఖ్యలు దుమారం రేపాయన్నారు ప్రధానికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్న కమల్ హాసన్ చరిత్రే ఆయనకు సమాధానం అవుతుందన్నారు తనను అరెస్టు చేస్తారన్న భయం తనకు లేదన్న కమల్ తనపై జరుగుతున్న కుట్రల వెనుక ప్రభుత్వ హస్తం ఉండి ఉండొచ్చని అందుకే ఇవాళ సూలూరులో జరపాలనుకున్న సభకు అనుమతి రద్దు చేశారని విమర్శించారు తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు దాని అనుబంధ ప్రాజెక్టులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పిటిషన్లను విచారించేందుకు అంగీకారం తెలిపింది ఈ కేసు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది చట్ట ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది బాధితులు ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని ఆదేశించింది మహారాష్ట్ర నుంచి కర్ణాటక తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది అలాగే పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం భానుడు ఉగ్రరూపం దాల్చాడు పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 10కి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు
30 seconds చూడండి. ఇది మాకు అటు ఎండకు రాదు పంచండి ఇది కిందికి అట్లనే ఎండ ఎండ చూపు ఎండ ఎండ చూపు మొత్తం జూమ్ అవుతుంది. ఇప్పుడు పెడతారు చేతిలో అదా ఆటో మధ్యలోకి రాని ఇది కరెక్ట్ వాళ్ళు మధ్యలోకి రాని లాస్ట్ కింద పెడుతున్నావు మధ్యలో పెట్టు వాళ్ళని. తీసేసి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో అగ్రణి మహిళా మంచ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. అగ్రణి మహిళా మంచ్ అధ్యక్షురాలు సుమన్ నేతృత్వంలోని నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా దాహార్తుల కోసం మజ్జిగ తయారు చేసి పంపిణీ చేశారు. హైదరాబాద్లోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సరం ఏర్పడిన ఈ అగ్రణి మహిళా మంచ్ ముఖ్య ఉద్దేశం నిరుపేదలను ఆదుకోవడమే అని సంస్థ అధ్యక్షురాలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో జరిగిన ఎంపీపీ సంసాని పెద్దరాజు కుమార్తె వివాహ వేడుకలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ డొక్కా జగన్నాథం తప్పతాగి ఆర్కెస్ట్రాలోని యాంకర్తో డాన్సులు వేయడం వివాదాస్పదమైంది. ఆయన డాన్సులు వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ బోర్డు మెంబర్ అయి ఉండి ఈ విధంగా డాన్సులు చేయడం ఎంత సమంజసం అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై టీటీడీ బోర్డు మెంబర్ డొక్కా జగన్నాథం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. సైబరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను వలపన్ని పట్టుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారని విశ్వసనీయమైన సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్ అరంగర్ సమీపంలో ఇండికా కారును ఆపి తనిఖీ చేయగా 132 కేజీల గంజాయితో పాటు 6 మంది నిందితులతో 2 మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, సిఐ సురేష్, క్రైమ్ సిఐ అశోక్ పాల్గొన్నారు. ఈరోజు సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్ఓటీ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ సిబ్బంది కలిసి జాయింట్ ఆపరేషన్లో ఒక 132 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది.
ఈ గంజాయి మొత్తం కూడా విశాఖపట్నం నుంచి ఇక్కడికి హైదరాబాద్కి తీసుకొచ్చి ధూళిపేటలో మరియు జన్పల్లిలో వివిధ ప్రాంతాల్లో దీన్ని స్మాల్ ప్యాకెట్స్ లాగా చేసి మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్ సప్లై చేయడానికి ఈ 132 కేజీల గంజాయి తేవడం జరిగింది. ఇందులో మొత్తం ఈరోజు 4 జెంట్స్ 2 లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు శుభం సింగ్, రెసిడెంట్ ఆఫ్ ధూల్పేట్. అదేవిధంగా ఈ శుభం సింగ్ అనే అతను ఇంతకుముందు కూడా 7 కేసులలో గంజాయి కేసులలో వెళ్ళడం జరిగింది జైలుకి. 2 కేసెస్ పోలీస్ స్టేషన్స్లలో మంగళహాట్లో రిజిస్టర్ అయినాయి. మిగతా 5 కేసులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 5 కేసెస్ ఇతని పైన చేయడం జరిగింది. అదేవిధంగా సతీష్ సింగ్, ఇతని పైన కూడా 2 కేసులు ఉన్నాయి. ఇతను కూడా ధూల్పేట్ చెందిన అతను. మూడవది గొలుసుల నరేష్, రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి మండల్ నల్గొండ. దుబ్బా నవీన్ కుమార్, ఇతను కూడా రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి మండల్ నల్గొండ. అయితే వీళ్ళ ఎంఓ ఏంటిదంటే నల్గొండకి చెందిన ఒక వెంకట్ అనే అతను విశాఖపట్నం గాజువాకలో వీరికి అసోసియేషన్ ఉంది. సో అక్కడ గాజువాకకి వీళ్ళకు సంబంధించిన ఈ 2 నార్కెట్పల్లి పిల్లలు నవీన్ కుమార్ అండ్ నరేష్ వీళ్ళని అక్కడికి పంపడం జరిగింది. అక్కడ నుంచి ఒక్కొక్కటి 20 కేజెస్ గాంజా ప్యాకెట్స్ కొనడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. హ్యాత్వే రాజశేఖర్ ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. శైలజ అనే మహిళను 2వ పెళ్లి చేసుకుని వేధిస్తున్నట్టు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రాజశేఖర్ పై చీటింగ్ కేసు, హరాస్మెంట్ 406, 498A, 494, 495 కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
వైసీపీ ఫిర్యాదు మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ కు ఆదేశించడంతో ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి మరోసారి బహిర్గతమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉండవల్లిలోని ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఫిర్యాదులు పట్టించుకోవడానికి సమయం లేని ఈసీకి బీజేపీ వైసీపీల ఫిర్యాదులపై పరుగున స్పందించడం శోచనీయమని, రాజ్యాంగాన్ని సైతం అవమానపరుస్తూ బీజేపీ వైసీపీల అడుగులకు మడుగులొత్తుతున్న ఎన్నికల సంఘ అధికారులు వ్యవహరించడం అత్యంత బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. మేధావులందరూ కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి ఒక ముద్దు పేరు పెట్టారు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఒక టిపికల్ టాస్క్ ఓరియంటెడ్ పొలిటీషియన్ అని చెప్పని అలా ముద్దుగా పిలుచుకుంటారు. ఎందుకంటే భారతదేశంలో బీజేపీ మోడీ ఒక నియంతృత్వ పరిపాలనకి చరమగీతం పాడాలి అని చెప్పని ఒక టిపికల్ టాస్క్ని తీసుకొని చేతుల్లోకి తీసుకొని ఆ టాస్క్ని సక్సెస్ఫుల్గా కష్ట నష్టాలకి ఓర్చి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా కలుపుకుంటూ ఆ నియంతృత్వ పరిపాలనకి చెక్ పెట్టాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆ టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ వచ్చారు. ఆయన ఒక శిల్పి అని అంటారు ప్రజలందరూ కూడా. చంద్రబాబు గారు ఒక శిల్పి. అభివృద్ధి అనే శిల్పాన్ని నిరంతరాయంగా చెక్కుతూనే ఉంటారు. ఈ విభజిత రాష్ట్రంలో కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అమరావతి కానీ, పోలవరము, ఇలా చాలా ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి. అయితే దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత ఇప్పటివరకు ఉన్న వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు అనుకుంటా పాపం. ఎందుకంటే 2014 తర్వాత ఆయన ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోపెట్టిన తర్వాత ప్రజలు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి మూటాముళ్ళే సర్దుకొని లారీలో సామాన్లు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నించాల్సిన సమయంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాలేదు. ఇప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తక్కదు అని చెప్పని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు లోటస్ పాండ్లో ఉన్న సామాన్లన్నీ ఇక్కడ అమరావతికి మార్చుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అదే. అభివృద్ధి అనే శిల్పాన్ని నిరంతరంగా చెక్కుతూ ప్రజలందరికీ అభివృద్ధి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో రివ్యూలు జరిగితే ఆ రివ్యూల్లో రాజేష్ అనే అతను బీజేపీ నాయకులు నా దగ్గర వాయిస్ రికార్డ్ చేసింది ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు మరి వైసీపీకి లాభం చేకూర్చేలాగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిని మహేశ్వర్ రెడ్డిని విత్డ్రా చేయించారు అని చెప్పి, దానికి సొమ్ములు చేతులు మారాయని చెప్పి మరి ఈ రకంగా బీజేపీ నాయకులే అక్కడ వ్యాఖ్యానించిన తీరు చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమవుతా ఉంది. పెద్ద స్థాయిలో వైసీపీ బీజేపీ ఒక్కటే అని మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. మరి మేము ఏదైతే చెప్తా ఉన్నామో ఆ వాదనలకి బలం చేకూరుస్తూ ఉంది. మరి అక్కడ వైసీపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి పోటీ చేశారు. మరి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ కాపుల ప్రాధాన్యత అంటే ముగ్గురు అమ్మాయిలను అతి కిరాతకంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామస్తులు అమరణ నిరాహార దీక్షకు దిగారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితునికి వెంటనే మరణశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ బొమ్మల రామారం చౌరస్తాలో మృతుల తల్లిదండ్రులతో కలిసి హాజీపూర్ గ్రామస్తులు అమరణ దీక్షకు దిగారు. రిమాండ్ కస్టడీ పేరుతో నిందితుడికి శిక్ష పడకుండా కాలయాపన చేయడం కరెక్ట్ కాదన్న గ్రామస్తులు వెంటనే
వెంటనే ఉరిశిక్ష విధించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము ఈరోజు 1వ ఫస్ట్ డే కాబట్టి నిరాహార దీక్షకి పాల్గొంటున్నాము. మాకు సమస్య తీరేంత వరకు మేము దీక్షలోనే పాల్గొంటామని హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాకు తొందరగా పాజిటివ్ కోర్టు ఏర్పాటు చేసి మా గ్రామస్తులకు జరిగిన పిల్లలకు, ఇలాంటి పిల్లలకు మరి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు. అలాంటి కామాంధుడు మా మధ్యలోనే, మా ఊర్లోనే ఉన్నాడంటే మేమే ఆశ్చర్యపడుతున్నాము. ఈరోజు పికెటింగ్ ప్రకటించినప్పటికీ కూడా మా జనాల మధ్యలో భయం అనేది ఇంకా చాలా పెరుగుతూనే ఉంది. అంటే వాడిని వదిలిపెడతారేమో, వాడిని రిలీజ్ చేస్తారేమో, మేము మాట్లాడితే మాపై కక్ష తీర్చుకుంటాడేమో అన్న ఆందోళననే మేమైతే భయభ్రాంతులకే బతుకుతున్నాము. ఒకవేళ వాడిని ఉరి తీయకపోతే మాత్రం మేము దీక్ష మాత్రం కొనసాగిస్తూ ఉంటాం, దీక్ష మాత్రం విరమణ చేస్తాం. తీయాలి, అమ్మాయిలు బయటకు వెళ్ళాలన్నా భయపడుతురు. ఇంతవరకు నేనైతే ఒక్కదాన్ని హాజీపూర్ వెళ్ళి రామారం కూడా తిరిగేదాన్ని, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. అసలు ఆడపిల్లలు చదువుకోవాలి, ఉన్నంత స్థాయికి ఎదగాలి అని అంటుంటారు, కానీ అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అసలు ఆడపిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఎప్పుడు అయినా శ్రీనివాస్ రెడ్డి కుటుంబం అసలు ఉండకూడదు, వెంబడే అతన్ని ఉరి తీయాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఉరి తీయాలని కోరుకుంటున్నాను. ఏదైతే నిందితుడు ఎవడైతే ఉండో వాడిని ప్రత్యేక కోర్టు పెట్టి ఒక నరరూప రాక్షసు అంత మా పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది, ఎంత అసలు క్రూరంగా చంపిండో వాడిని కూడా అదే విధంగా చంపాలని కోరుతున్నాం. ప్రభుత్వం దృష్టిలో ఇంకొకటి మాకు ఎలాంటి అసలు హామీలు అన్నట్టు ఇవ్వట్లేదు. మరి వాళ్ళని 10 రోజులకి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం పూర్తి కాలేదు. ఈ సంవత్సరం ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో కూడా ఈ భవనం పూర్తయ్యేటట్లు లేదు. మే నెల 20 నుండి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి. సొంత భవనం పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. అసలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అంటేనే బడి బయట ఉన్న బాలికలకు వసతి గృహాలలో ఉంచి చదువు చెప్పడం. ఈసారి 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణతలో మంచి ర్యాంకు సాధించిన కేజీబీవీలలోని విద్యార్థినిలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత సాధించారు. భవనం త్వరగా పూర్తయ్యేటట్లు చూడాలని పాఠశాల ఎస్ఓ కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రవిప్రకాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. టీవీ9 సహా 6 లోగోలను అక్రమంగా విక్రయించారంటూ కేసు. నటుడు కమల్ హాసన్ పై కోడిగుడ్లు రాళ్ల దాడి. రాజకీయాల్లో క్వాలిటీ తగ్గిపోతోందన్న కమల్ హాసన్. కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా. తెలంగాణలో నేడు రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.